అర్ధరాత్రి పిలుపు 14వ భాగము. లోడీ కాలనీలో ఆండ్రూ ఇంటి ముందు కారు ఆపాడు మిశ్రా. ఒక పోలీస్ జీపు, 2 కార్లు, ఒక అంబులెన్స్ గేటు బయట ఆగి ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇంట్లో దీపాలు అన్నీ వెలుగుతున్నాయి. తన ఐడెంటిఫికేషన్ కార్డు చూపిస్తే గాని లోపలికి వెళ్ళనివ్వలేదు కాపలా ఉన్న పోలీస్ కానిస్టేబుల్. హాల్లోకి వెళ్ళాడు. నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్న శవం కనిపించింది. హాల్లో చాలామంది ఉన్నారు. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తున్నాడు. డాక్టర్ వేలిముద్రల నిపుణుడు. వాళ్ళను గుర్తుపట్టాడు మిశ్రా. స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ మిశ్రాని చూడగానే ఆ గుంపులోంచి వచ్చి, జరగబోయే హత్యల గురించి మీకు ముందుగా ఎలా తెలుస్తున్నదో నాకు తెలియడం లేదు. ఇలా హత్య జరుగుతుందని తెలిస్తే జరగకుండా ముందే జాగ్రత్త ఎందుకు పడరో అంతకన్నా అర్థం కావడం లేదు అన్నాడు. ఆండ్రూ హత్య చేయబడతాడని నాకు ముందే తెలుసునని మీరు ఎందుకు అనుకుంటున్నారు అడిగాడు మిశ్రా. ఇవ్వాలేగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆండ్రీ గురించి, అతని పక్క ఇంట్లో ఉంటున్న సరళాదేవి గురించి అన్ని ప్రశ్నలు అడిగారు. ఏదో అనుమానం లేనిదే ఎందుకు అడుగుతారు? అందుకే ఈ హత్య గురించి రిపోర్ట్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్పాను అన్నాడు అర్జున్ సింగ్. మిశ్రా చిన్నగా నవ్వి, అలాగా, ఇంతకీ హత్య ఎలా జరిగింది? సరళాదేవి హత్య చేసిందని ఎందుకు అనుకున్నారు? ఆమె హత్య చేశానని ఒప్పుకున్నదా అన్నాడు మిశ్రా. నో, అంత అదృష్టమా మాకు? సరళాదేవి కనిపించటం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్. కనిపించనంత మాత్రాన హత్య చేసిందని అనుకోవాలా అడిగాడు మిశ్రా. ఇన్స్పెక్టర్ నవ్వాడు. ఓ, మీకు వివరాలు తెలియవు కదూ, రండి అంటూ అవతలి గదిలోకి తీసుకొని వెళ్ళాడు మిశ్రాని. అది చిన్న గది. గదిలో ఒక బల్ల, 2 కుర్చీలు, షెల్పుల్లో పుస్తకాలు. ఆండ్రూ ఆఫీస్ గది అయి ఉండాలి అనుకున్నాడు మిశ్రా. 30 ఏళ్ల అతను కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఒక పుస్తకంలో ఏదో రాసుకుంటున్నాడు. మీట్ మిస్టర్ జైపాల్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉద్యోగి. ఈయన మిశ్రా, సిబిఐ. మీరంతా ఒకటేగా అన్నాడు అర్జున్ సింగ్. అప్పుడే ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగిందా? ఆండ్రూ హత్యకి మిలిటరీకి సంబంధం ఉందని అనుమానం ఎందువల్ల కలిగింది అడిగాడు మిశ్రా. నో, అఫీషియల్గా నేను ఇక్కడికి రాలేదు. నేను దగ్గరే, అంటే పక్క వీధిలో ఉంటున్నాను. వయస్సులో తేడా ఉన్నా నేను మిస్టర్ ఆండ్రూ స్నేహితులం. నాకు మిస్టర్ ఆండ్రూ ఫోన్ చేశాడు. ఎప్పుడు అడిగాడు మిశ్రా. 1:10 నిమిషాల క్రితం. నా సహాయం కావాలని, నన్ను వెంటనే రమ్మని. ఎందుకు అని అడిగాను. పాకిస్తాన్ గూఢచారుల ముఠా గురించి తనకు కొన్ని విషయాలు తెలిసాయని, తన పక్క ఇంట్లో ఉంటున్న సరళ అనే యువతి తన ఇంట్లో ఉందని వెంటనే రమ్మని చెప్పాడు. ఆ తర్వాత అడిగాడు మిశ్రా. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను అసలు వ్యవహారం చూస్తాను, తప్పుతుందా అంటూ ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. గేటు బార్లా తెరిచి ఉంది. ఆండ్రూ కుక్క మొరగలేదు. ఏమైంది అనుకుంటూ లోపలికి వచ్చాను. కాలింగ్ బజర్ నొక్కాను. చప్పుడు అయింది, కానీ ఎవరు తలుపు తీయలేదు. 2 నిమిషాల తర్వాత తలుపు తోశాను. తెరుచుకున్నది. హాల్లోకి అడుగు పెట్టాను. రక్తపు మడుగులో ఉన్న ఆండ్రూ శవం కనిపించింది. వెంటనే ముందు తలుపు లోపల గడియ పెట్టేశాను. అంతకురాలో ఇంకా ఇంట్లో ఉన్నారేమోనని ఇల్లంతా వెతికాను. రిస్క్ కదూ అన్నాడు మిశ్రా. జైపాల్ కోట్ జేబులోంచి రివాల్వర్ తీసి చూపించి, నేను మిలిటరీ ఇంటెలిజెన్స్ అని చెప్పానుగా, శిక్షణ పొందిన ఉద్యోగిని. తర్వాత అడిగాడు మిశ్రా. ఎవరూ లేరు. క్రిందికి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రిపోర్టు చేశాను. వేలిముద్రలు చెదిరిపోకుండా రుమాలుతో రిసీవర్ తీశానులేండి. ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ పరివారంతో వచ్చేటంత వరకు కాచుకున్నాను అన్నాడు జైపాల్. సరళాదేవి ఈ ఇంట్లో లేదా అడిగాడు మిశ్రా. లేదు. ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత పక్కింటికి, అంటే సరళాదేవి ఇంటికి వెళ్ళాం. సరళాదేవి ఏం చెప్పింది అడిగాడు మిశ్రా. ఆ ఇంటిలో ఎవ్వరూ లేరు అన్నాడు జైపాల్. ఎవరూ లేరా? సరళాదేవి తల్లి, తండ్రి, నౌకర్లు అడిగాడు మిశ్రా. ఒక్క పురుగు కూడా లేదు. ఆ ఇంటికి 2 కానిస్టేబుల్స్ను కాపలా పెట్టి వచ్చేశాం. తీరుబడిగా ఆ ఇల్లంతా తనిఖీ చేయాలి అన్నాడు జైపాల్. మిస్టర్ ఆండ్రూ గురించి కానీ, సరళాదేవి తల్లి, తండ్రి గురించి కానీ మీ డిపార్ట్మెంట్కు ఏమైనా తెలుసా అడిగాడు జైపాల్ను మిశ్రా. లేదు అన్నాడు జైపాల్. పదండి హాల్లోకి వెళ్దాం
అని ఇద్దరు హాల్లోకి వెళుతూ ఉండగా, అన్నట్టు మిస్టర్ ఆండ్రూ కుక్క ఏమైంది అడిగాడు మిశ్రా. దాన్ని చంపేశారు, కత్తితో పొడిచారు, గేటు పక్కన పడి ఉంది రక్తపు మడుగులో అన్నాడు జైపాల్. రండి మిస్టర్ మిశ్రా, మా పని అయిపోయింది, శవాన్ని మ్యార్చురీకి పంపిస్తున్నాను, మీరేమైనా పరీక్ష చేయాలా? అందరూ బయలుదేరుతున్నారు, ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగండి అన్నాడు అర్జున్ సింగ్. సరళాదేవి ఈ హత్య చేసిందని ఎందుకు అనుకున్నారు? మిశ్రా అడిగాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ శివం పక్కన పడి ఉన్నది. హ్యాండ్ బ్యాగ్కి ఉన్న క్రోమియం క్లిప్ మీద స్పష్టంగా ఆమె వేలిముద్రలు ఉన్నాయి. కత్తిపిడి మీద కూడా వేలిముద్రలు ఉన్నాయి. ఆ రెండు ఒకరివేనని వేలిముద్రల నిపుణుడు చెప్పాడు. సరళాదేవి అదృశ్యమైంది. ఆమె తల్లి తండ్రి పరారీ అయ్యారు. చాలదా అడిగాడు అర్జున్ సింగ్. నా దృష్టిలో చాలదు, ఆ విషయం అలా ఉంచండి. సరళ, ఆమె తల్లి తండ్రి పనివాళ్ళు అందరూ పారిపోయారని అంటున్నారు. ఎందులో వెళ్ళారు? కారులోనా, వ్యాన్లోనా? సామాన్లు తీసుకొని వెళ్ళారా? ఈ విషయం ఏమైనా ఆరా తీశారా అడిగాడు మిశ్రా. వివరంగా ఏమీ ఇంకా దర్యాప్తు చేయలేదు. 2 కానిస్టేబుల్స్ని పంపించాను. 4 ఇళ్లల్లోనూ వీధి చివరన ఉన్న సిగరెట్ కొట్లో కనుక్కోమని. జైపాల్ కారు వచ్చే ముందరే ఒక కారు అటు వెళ్ళిందని ఆ కొట్టు అతను చెప్పాడు. పక్క ఇళ్ల వాళ్లకు ఏమీ తెలియదట. గోవర్ధన్ రావు కారు అడిగాడు మిశ్రా. షెడ్లో లేదు. అలర్ట్ చేశారా? చెక్ పోస్టులని, పోలీస్ స్టేషన్లని, మొబైల్ పెట్రోల్ వ్యాన్స్ని అలర్ట్ చేశాం. పోలీస్ సిబ్బంది 1000 కళ్లతో కాపలా కాస్తున్నారు ట్రంక్ రోడ్స్ని. గుడ్, థ్యాంక్స్ అని మిశ్రా సిగరెట్ ప్యాకెట్ తీసి అర్జున్ సింగ్కి ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్, నన్ను చాలా ప్రశ్నలు అడిగారు మిస్టర్ మిశ్రా, నేను మీకు పూర్తిగా కోఆపరేట్ చేశాను, అందుకే థ్యాంక్స్ చెప్పాను అన్నాడు మిశ్రా. దానికి థ్యాంక్స్. నేను 1-2 ప్రశ్నలు అడగవచ్చా? తల ఊపాడు మిశ్రా. ఈ సరళాదేవి, ఆండ్రూ వీళ్ళ గురించి మీకు అసలు అనుమానం ఎందుకు కలిగింది? సరళ తల్లి తండ్రి గురించి మీకు ఏం తెలుసు? కాస్త వివరించారంటే ఈ హత్య కేసు దర్యాప్తు చేయడానికి సహకరించిన వారు అవుతారు అన్నాడు అర్జున్ సింగ్. మిశ్రా నవ్వి, తప్పకుండా చెబుతాను. ఈ హత్య కేసు దర్యాప్తు చేయాలనే ఆతృత నాకు లేదు. సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని అడగం, మీరే దర్యాప్తు చేయండి. ఈ ప్రాంతాల రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు, కొంతమంది ఎంబసీ ఉద్యోగులు, అంటే విదేశ రాయబార కార్యాలయంలో ఉద్యోగులు ఉండటం వల్ల రొటీన్గా మా వాళ్ళు ఈ ప్రాంతాలను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. విశ్వం అనే యువకుడు మద్రాసు నుంచి వచ్చి ఈ ప్రాంతాల తిరగటం, సరళాదేవితో రహస్యంగా మాట్లాడటం చూసి మా ఉద్యోగి నాకు రిపోర్టు చేశాడు. వెంటనే ఆ విశ్వం గురించి, సరళాదేవి గురించి, ఆమె తల్లి తండ్రి గురించి వాకబు చేయించాను. మీకేమైనా మాకు తెలియని విషయాలు తెలుసునేమోనని రొటీన్గా మిమ్మల్ని అడిగాను, అంతే. నిజం అడిగాడు ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్. షూర్, నేనేమి దాచడం లేదు అన్నాడు మిశ్రా. షూర్, సరళాదేవి మీ ఉద్యోగి కాదని షూరా అడిగాడు ఇన్స్పెక్టర్. మా ఉద్యోగ, మీకు ఆ అనుమానం ఎందుకు కలిగింది? ఇదిగో ఆమె పర్సులో ఉంది, ఇది చూడండి అన్నాడు. మిశ్రా చెప్పిన విషయాలన్నీ విన్నాడు విశ్వం. ఏ ఆధారము లేకుండా ఇన్స్పెక్టర్ ఫోన్ చేయగానే సరళే హత్య చేసిందని ఎందుకు అన్నారు నాతో? మీకు తెలుసా అడిగాడు విశ్వం. మీ రియాక్షన్ చూద్దామని, మీకు ఆ హత్యతో సంబంధం ఉందేమో తెలుసుకుందామని చెప్పాడు మిశ్రా. నాకు సంబంధం లేదని నిశ్చయించుకున్నారా అడిగాడు విశ్వం. తల ఊపాడు మిశ్రా. సారీ బ్రదర్, అందరినీ అన్నిటికీ ముందర అనుమానించడం మా వృత్తి లక్షణం. నో అఫెన్స్మెంట్. ఇంతకీ ఏమంటారు అడిగాడు మిశ్రా. మా నాన్నగారు ఒప్పుకోరు అన్నాడు విశ్వం. ఒప్పించడానికి ప్రయత్నించండి. నేను ఎంఎస్సి చదవాలని అన్నారు. అంతేకాదు, ఇటువంటి ఉద్యోగానికి మా అమ్మ అస్సలు ఒప్పుకోదు మళ్ళీ చెప్పాడు విశ్వం. అవును, పోలీస్ ఉద్యోగానికి ఒప్పుకుంటారు తల్లి తండ్రి. ఆర్మీలోకి, నేవీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి చేరతానన్నా ఒప్పుకుంటారు తల్లి తండ్రి. అప్పుడు ఆ వృత్తిలో ఉన్న ప్రమాదాల గురించి అట్టే ఆలోచించరు. యుద్ధం వచ్చినప్పుడు కదా అప్పుడు చూసుకోవచ్చు అనే ధైర్యం అయి ఉండాలి. కానీ గూఢచారి వృత్తికి ఎవరూ ఒప్పుకోరు. డబ్బు విషయం కాదు, గూఢచారికి మంచి డబ్బే వస్తుంది. అనుక్షణము ప్రమాదంతో కూడుకున్న వృత్తి కాబట్టి. అవునా అన్నాడు మిశ్రా. తల ఊపాడు విశ్వం. డామిట్, గూఢచారి పని కూడా ఎవరో ఒకరు చేయాలి కదా అన్నాడు మిశ్రా సిగరెట్ని యాస్ట్రోలో పడేస్తూ. అవును నిజమే,
కానీ ఎవరికి వాళ్ళు మనమెందుకు ఈ పని చేయాలి అనుకుంటారు, అది సహజం అన్నాడు విశ్వం. సారీ బ్రదర్, అలా అన్నందుకు. ఇది వృత్తి కింద తీసుకోవద్దు, ఉద్యోగంలో చూడవద్దు, కేవలం మీ పర్సనల్ విషయంగా ఆలోచించండి. సరళాదేవిని మీరు ప్రేమిస్తున్నారు, అవునా? విశ్వం మొహం ఎర్రన అయింది. లేదని మీరు చెప్పినా నమ్మను, నాకు తెలుసు. సరళాదేవి చాలా ప్రమాదంలో ఉన్నది, ఆమెకు సహాయం చేయరా అడిగాడు. సరళ ప్రమాదంలో ఉందని ఎందుకు అనుకోవాలి? ఆధారాలు ఏమిటి? సరళ ఆండ్రూని హత్య చేయలేదని అనుకోవడానికి ఆస్కారం ఏమిటి? మీరు చెప్పిన విషయాలను బట్టి దొరికిన సాక్ష్యాల దృష్ట్యా సరళ ఆండ్రూని హత్య చేసిందని అనుకోవాలి, అవునా అన్నాడు విశ్వం. సరళ గురించి నాకన్నా ఎక్కువ మీకు తెలుసు, ఆమె నైజం గురించి. మనిషిని చంపే తత్వం ఉన్న మనిషా చెప్పండి? సరళ హంతకురాలు అని అనుకోగలరా, నమ్మగలరా? చెప్పండి మిస్టర్ విశ్వం అన్నాడు మిశ్రా. విశ్వం మౌనంగా ఉండిపోయాడు. మనం వాదించుకునే ప్రయోజనం లేదు. అసలు మీరు మాకు సహాయం చేయడానికి ఒప్పుకునేది లేనిది తేలందే ఈ ఘర్షణ ఎందుకు? మీ తల్లి తండ్రిని అడిగి చూడండి, ఏమంటారో, వెళ్ళండి అన్నాడు మిశ్రా. విశ్వం బరువుగా ఊపిరి వదిలి లేచి నిల్చున్నాడు. చేతి గడియారం చూసుకున్నాడు. 3:30. నేను హాస్టల్కి వెళ్ళేందుకు ఆటో దొరుకుతుందా ఈ సమయంలో అడిగాడు. నో, మా కారులో వెళ్ళండి. థ్యాంక్స్, వస్తాను అన్నాడు విశ్వం తలుపు వైపు తిరిగి. ఒక్క క్షణం అన్నాడు మిశ్రా. ఏమిటి? మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పి మీ సామాన్లు తీసుకొని ఇదే కారులో ఇక్కడికి తిరిగి రండి అన్నాడు మిశ్రా. ఎందుకు అడిగాడు విశ్వం. తెలుసో తెలియకో, కోరుకొనో కోరుకోకుండానో మీకు గూఢచారులతో స్నేహం అయింది. యు ఆర్ ఇన్ డేంజర్ అన్నాడు మిశ్రా. నేనా? నాకు ప్రమాదమా? ఎందుకు? నేనేం చేశాను అరిచాడు విశ్వం. ఆండ్రూని హత్య చేశారని జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరో ఎందుకో మనకు తెలియదు. వాళ్ళు పాకిస్తాన్ గూఢచారులని అనుమానించడానికి ఆధారాలు ఉన్నాయి. సరళని వెతుక్కుంటూ మీరు మద్రాసు నుంచి ఢిల్లీకి వచ్చారు. సరళని కలుసుకున్నారు, సరళతో మాట్లాడారు. తర్వాత లోడీ ల్యాండ్స్లో సరళ కోసం కాచుకున్నారు. సరళ మీతో ఏమీ చెప్పలేదని, ఆమె గురించి, ఆమె తల్లి తండ్రి గురించి మీకు ఏమీ తెలియదని ఆ గూఢచారులు నమ్మరు. మీకోసం 1000 కళ్ళతో కాచుకొని ఉంటారు. ఎక్కడా అడిగాడు విశ్వం. మీ స్నేహితుడి ఇంటి ప్రాంతాల, రైల్ స్టేషన్లో, ఎయిర్పోర్టులో, మద్రాసులో, మీ ఇంటి దగ్గర. కాచుకొని అడిగాడు విశ్వం. మిమ్మల్ని చంపేయవచ్చు, లేదా మిమ్మల్ని బందీగా తీసుకొని పోవచ్చు. ఏం చేస్తారో నాకేం తెలుసు అన్నాడు మిశ్రా. అయితే ఏం చేయమంటారు అడిగాడు విశ్వం. తిరిగి ఇక్కడికి రండి, రూపం మార్చుకొని మారుపేరుతో మద్రాసుకు వెళ్ళండి. ఈ కేసు తేలేటంత వరకు, సరళాదేవి గురించి తెలుసుకునేటంత వరకు మీరు, మీ కుటుంబంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబానికి 24 గంటలు పోలీస్ రక్షణ ఏర్పాటు చేశాను. ఎంత రక్షణ ఏర్పాటు చేసినా మీకు, మీ వాళ్ళకి హాని తలపెట్టిన వాళ్ళ నుంచి కాపాడటం ఒక్క పోలీసుల వల్ల కాదు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతకాలం అడిగాడు. విశ్వం మొహం పాలిపోయి ఉన్నది. చెప్పానుగా, సరళాదేవి కనిపించేటంత వరకు. విశ్వం నిట్టూర్చాడు. మళ్ళీ తలుపు వైపు వెళ్ళాడు. అంతలో టెలిఫోన్ మ్రోగింది. ఎస్, ఉన్నాడు అంటూ విశ్వాన్ని చూసి చెయ్యి ఊపి రమ్మని సంజ్ఞ చేసి, ఎవరు? ఆయనతోనే మాట్లాడాలా? సరే ఇస్తాను అని మిశ్రా రిసీవర్ విశ్వానికి ఇచ్చాడు. హలో, విశ్వం హియర్. ఎవరు అడిగాడు ఫోన్ తీసుకొని. తను ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా ఎలా తెలుసు? అసలు ఈ ఊళ్ళో తనకు 2 స్నేహితులు. సరళ తన స్నేహితుడు. వాళ్ళిద్దరికి కూడా తను ఇక్కడ ఉన్నట్లు తెలియదు. ఎవరు తనకి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నది? మనస్సులో ఆ ఆలోచన ఒకవైపు మెదులుతున్నా ఏకాగ్రతతో అవతలి మనిషి మాటలు వింటున్నాడు. దాదాపు 3 నిమిషాల పాటు విన్నాడు. విశ్వం మొహంలో నెత్తురు చుక్కలేదు. మొహం పాలిపోతూ ఉన్నది. రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు. ఎవరు అడిగాడు మిశ్రా. ఎవరో ఏదో పిచ్చివాగుడు గొనిగాడు విశ్వం. అదే, ఏమిటా పిచ్చివాగుడు అడిగాడు మిశ్రా మళ్ళీ. నాకు సరిగ్గా అర్థం కాలేదు. పంజాబీలాగా ఉంది ఆ భాష అన్నాడు విశ్వం. మిశ్రా నవ్వి పక్కనే ఉన్న టేప్ రికార్డర్ స్విచ్ వేశాడు. టేపు వెనక్కి వెళ్ళింది. మళ్ళీ స్విచ్ నొక్కాడు. ఆ నిశ్శబ్దంలో విశ్వం ఊపిరి పీలుస్తున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నది. ఆ చప్పుడును మింగేస్తూ టేప్ రికార్డర్ నుండి ఇంగ్లీష్లో మాటలు వినిపిస్తున్నాయి.